మెరిసే తారలదే రూపం, మెరిసే పువ్వులదే రూపం, అది నా కంటికి శూన్యం. మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం, నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం, నీ రూపం అపురూపం. మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం, నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం, నీ రూపం అపురూపం. పోనీ నా గుణగణాలేమిటో కులగోత్రాలేమిటో అవన్నీ తెలియాలిగా. ఎవరి రాకతో గలమున పాటలు ఏరువాక సాగేనో, ఆ వసంత మాసపు కులగోత్రాలను ఏలకో ఇలడిగేనా, ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో, ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెతుకులాడేనా, నా కన్నులు చూడని రూపం, నా కన్నులు చూడని రూపం, గుడిలో దేవత ప్రతిరూపం, నీ రూపం అపురూపం. కనీసం నా పుట్టు పూర్వోత్తరాలైనా తెలుసుకోరక్కర్లేదా? ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గానం చూడాలా, ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా, గానం పుట్టుక గాత్రం చూడాలా, ఎదురుగా మురళిని మలచి ఈ వెదురును మురళిగా మలచి నాలో జీవన నాదం పలికిన నీవే, నా ప్రాణ స్పందన.